ఆసుపత్రి. ఖమ్మం నగరంలో గత 3 సంవత్సరాలుగా జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా కేటగిరీ ఫస్ట్ ర్యాంకులు సాధిస్తున్న సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో శ్రీ చైతన్య విద్యార్థులు తిరుగులేని ర్యాంకులు సాధించారన్నారు. హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం రవికుమార్, ఖమ్మం శ్రీ చైతన్య యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంకో ఇట్లా ముందుకు రాస్తాం ఇంకో మేడం మేడం సైడ్ శ్రీ చైతన్య కాబట్టి ఈ ర్యాలీ నిర్వహించి మీ అందరికీ కూడా ప్రూఫ్స్ పంపిణీ జరుగుతుంది. ముందుగా పహల్వామా దాడిలో అసూలు భాష మహనీయులందరికీ అశ్రునివాళులు. ఇవాళ ఖమ్మం పట్టణంలో మా విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు శ్రీ చైతన్య విద్యా సంస్థలు హైదరాబాద్ నుంచి కొద్దిమంది స్టాఫ్ తోటి మేము ఖమ్మం పట్టణంలో మా విజయోత్సవ ర్యాలీని చేసుకుందాము. అట్లాగనే వివిధ సేవా సంస్థలు, గవర్నమెంట్ హాస్పిటల్లో, అనాథ శరణాలయాలు లాంటి వివిధ సేవా సంస్థల్లో పండ్లు, స్వీట్లు పంచుదామని చెప్పని మా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఖమ్మం పట్టణం నుంచి, ఖమ్మం, వరంగల్ ఏరియాలో నుంచి అద్భుతమైన రిజల్ట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీ నుంచి వచ్చిన సందర్భంగా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు మేము మా డీన్స్ అందరం హైదరాబాద్ నుంచి ఖమ్మం రావటం జరిగింది. మేము ఒక 10 మంది వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ పేరెంట్స్, స్టూడెంట్స్ని కలిసి అభినందనలు చెబుదామని వస్తే ఇక్కడికి వచ్చేసరికి సుమారుగా ఒక 1000 మంది పైన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, మా విద్యా సంస్థల్లో హైదరాబాద్లో చదువుకున్న రకరకాలైన ఓల్డ్ పేరెంట్స్ ఇవాళ ఖమ్మంలో అద్భుతమైన ర్యాలీని చేయటం జరిగింది. నిజంగా ఒక మంచి ఉద్దేశంతో విద్యార్థులకు చదువు చెబితే, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చదువు చెబితే ఎట్లాంటి స్పందన వస్తుందంటానికి ఖమ్మంలో ఈరోజు జరిగిన ర్యాలీ అనూహ్యమైన ర్యాలీ. ఈ ర్యాలీకి అద్భుతమైన స్పందన తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి రావటం నిజంగా మా మీద ఇంకా బాధ్యతలు పెరిగాయనిపిస్తుంది. అడ్వాన్స్లో కూడా మేము ఇంతకన్నా మంచి రిజల్ట్ని ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఇవాళ 100లోపు 10 ర్యాంకుల్ని, కనీసం దాన్ని ఒక 5 ర్యాంకులన్నా పెరిగే విధంగా ఒక్క తెలంగాణ నుంచి, హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థుల నుంచి ఇంతకన్నా బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని, అట్లానే ఈ కార్యక్రమం